ఎవరైనా కూడా లావణ్య అనే పేరు ఎవరైనా పెట్టుకున్నారా? నిజంగా వీళ్ళకు ఆ కష్టం అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళు అనుభవించే కష్టం పగవాడికి కూడా రాకూడదండి. మీరు ఏ లావణ్యనైనా చూడండి, లైఫ్ ఎలా ఉంటుందంటే దీర్ఘకాలికంగా కష్టపడుతూనే ఉంటారు. అత్తింట్లో ప్రాబ్లమ్సే, పుట్టింట్లో ప్రాబ్లమ్స్. పుట్టినింట అట్లనే ఉంటుంది, అత్తింట్లో అట్లనే ఉంటుంది. ఇక మరి ఏ ఇంట్లో వాళ్ళకు మంచి జరుగుతుందండి? వాళ్ళ రాతనే అలాగా ఉంటుంది అంటారు. నాకు తెలిసి లావణ్య అనే ప్రతి పేరు పెట్టుకున్నట్టు వాళ్ళు, నేను ఇప్పటి వరకు 80 మంది లావణ్య అంటే 80% లావణ్యను చూశానండి. ఫెయిల్యూర్, లైఫ్ ఫెయిల్యూర్. ఇటు భర్తతో సుఖం ఉండదు, ఇటు అత్తవారింట్లో సుఖం ఉండదు, ఎక్కడ సుఖం ఉండదు లైఫ్లో. ఇటు తల్లిగారింట్లో సుఖం ఉండదు, అత్తవారింట్లో సుఖం ఉండదు. 80 మంది లావణ్యం చూశానండి. ఫెయిల్యూర్, ఎప్పుడు ఫెయిల్యూర్. అనుకున్న పనులు ఫెయిల్యూర్. చదువుకుంటారు, ఉద్యోగం కోసం ఫెయిల్. కష్టపడతారు, సంపాదించడంలో ఫెయిల్యూర్. ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతూనే ఉంటుంది. ఇటు ఆరోగ్యం దిద్దుకోలేకపోతారు, ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంటుంది. ఏదో రూపాయి సంపాదిస్తామని ఏదైనా పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి కాస్త వాడు ఎదుటివాడు దొబ్బిపోతాడు. ఇటు భర్తతోనే తగాదాలు, ఈ విషయంలో డబ్బు విషయంలో తగాదాలు. వీళ్ళు ముఖ్యంగా చీటీ వ్యాపారాలు ఇస్తారు, చీటీ వ్యాపారాల్లో ఎత్తుకొని పోతారు. వీరు ఏదైనా ఒకరి దగ్గర ఒక 10,000 రూపాయలు ఇప్పిస్తారు, ఆ మధ్యలో పడి ఆ డబ్బులు కూడా వీళ్ళే కట్టేస్తారు. అంటే నేను ఏదో లావణ్యను కించపరచడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కాదండి. అందరూ లావణ్యలో అలా ఉంటారని కాదు, కొంతమంది లావణ్యలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది నిజమా కాదా అనేది మీ మనసుకు తెలవాలి. మీ మనసు ఓకే, కాకపోతే మీకున్న సమస్య ఏంటంటే ఎవరినైనా ఎదుటివాడిని చూస్తే ఈజీగా నమ్మేస్తారు. బోరా గుణం కలిగి ఉంటారు లావణ్య. వాడు చెప్పేది నిజం అనుకుంటారు, కానీ వాడు చెప్పేది అబద్ధం. వాడు లోపల ఇంకొకటి ఉంటాడు, నీకు బయటికి కనిపించేది మాత్రం ఇంకొకరు. ఎందుకంటే లావణ్య అనే పేర్లు ఇప్పుడు పరమశివునికి బోలాశంకరుడు అని ఎట్లా పేరు వచ్చిందో లావణ్య కూడా అలాగే వస్తుంది. బోలాశంకరుడు ఏంటంటే ఎవరైనా మొక్కి అయ్యా మాకు ఇది కావాలంటే ఉబ్బిపోతాడు, అందుకే అతన్ని ఉబ్బులింగడు అంటాడు పరమశివుని. ఈ లావణ్య కూడా ఎవరైనా కష్టం వచ్చిందంటే అయ్యో నాకు కూడా ఇలాంటి కష్టాలు ఉన్నాయి కదా, సరే నా వల్లనైనా అతనైనా బాగుపడతాడని ఏదో డబ్బు వాళ్ళకి ఇస్తే ఆ డబ్బు పట్టుకుని వాడు పరారైపోతాడు. సో అడుగడుగున కష్టాలండి లావణ్య అనే పేరు పెట్టు. నేను ఒకటే చెప్తున్నాను, వైఏ సిరీస్తో పేరు పెట్టుకున్నటువంటి సౌందర్య పరిస్థితి ఏమైంది, నిర్భయ పరిస్థితి ఏమైంది, అభయ పరిస్థితి ఏమైంది చూడండి. ఇవన్నీ రమ్య పరిస్థితి ఏమైంది అంటే రకరకాలుగా అందరికీ వాళ్ళలాగా మనకవుతుందని కాదు, సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఇది మాత్రం 100% నిజం. దయచేసి చెప్తున్నాను, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్లో ఒక్కసారి చేంజ్ చేసుకోండి. నా మాట వినండి, ఒకసారి రండి.